హలో ఫ్రెండ్స్, నా పేరు భాష. వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ టాటా పంచ్ ఈవీ వెహికల్ ఒకసారి ఒకసారి చూద్దాం. ఈ టాటా పంచ్ వెహికల్ మీకు మొత్తం 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ప్రతి వేరియంట్కి సబ్ వేరియంట్స్ ఉంటాయి అగైన్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ 7.2 ఫాస్ట్ ఛార్జర్ ఇది. అండ్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి మీకు 421 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మీడియం రేంజ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ వరకు క్లైమ్ చేస్తుంది. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది వెహికల్. అండ్ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. ఎంపవర్డ్ ఆక్సైడ్ డ్యూయల్ టోన్, సీవీడ్ డ్యూయల్ టోన్, డెటోనా గ్రే డ్యూయల్ టోన్, ఫియర్లెస్ రెడ్ డ్యూయల్ టోన్, ప్రిస్టిన్ వైట్ డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి వెహికల్ డైమెన్షన్స్ చూద్దాం. ఈ వెహికల్ లెంత్ వచ్చేసి 3857 mm, విడ్త్ 1742 mm, హైట్ 1633 mm, వీల్ బేస్ 2445 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm ఉంటుంది. మిడ్ రేంజ్ బ్యాటరీ వచ్చేసి 25 kW వాడారు. టాప్ ఎండ్ వచ్చేసి 35 kW బ్యాటరీ యూస్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి మీకు టాటా లోగో. మీకు మ్యాక్సిమం ఈ వెహికల్ ఇంజన్ హీట్ అవ్వడానికి ఎలాంటి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఈవీ వెహికల్ కాబట్టి మ్యాక్సిమం మీకు క్లోజ్ గ్రిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు 360 డిగ్రీ వ్యూ కెమెరా ఒకటి ప్రొవైడ్ చేశారు. పంచ్ ఈవీ ప్లేస్లో మీకు నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. కింద వచ్చేసి బ్లాక్ కలర్లో వర్టికల్గా గ్రిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు స్కిడ్ ప్లేట్. అండ్ వెహికల్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫ్రంట్ నుంచి మీకు సేమ్ టాటా నెక్సాన్ ఈవీ లాగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు ఎల్ఈడీలో. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కింద వచ్చేసి మీకు ఎయిర్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు డిజిటల్ డిఆర్ఎల్స్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై సీక్వెన్స్లో ప్రొవైడ్ చేశారు ఇది. అండ్ ఇక్కడ మీకు టర్న్ ఇండికేటర్ వస్తుంది. అండ్ ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు 195/60 16 ఇంచ్ డైమండ్ కట్ అలైవిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆల్ టైర్స్కి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సస్పెన్షన్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ ఇండిపెండెంట్ లోయర్ విష్బోన్ మెక్ఫర్సన్ స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూస్ చేశారు. అండ్ మీకు వీల్ ఆర్చెస్ అండ్ బాడీ క్లాడింగ్ చూడవచ్చు ఇక్కడ. అండ్ డాట్ ఈవీ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. మీకు క్లాడింగ్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. వార్వేమ్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డింగ్ వార్వేమ్ ఇది. దీంట్లోనే మీకు టర్న్ ఇండికేటర్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద 360 డిగ్రీ వ్యూ చూసుకోవడానికి కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 50 lakhs కార్ సేల్స్ చేసినట్టుగా బ్యాడ్జింగ్ చూడొచ్చు ఇక్కడ. మీకు ఆల్ టైర్స్కి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ సస్పెన్షన్ వచ్చేసి మీకు సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ షాక్ అబ్జర్వర్ని యూజ్ చేశారు. అండ్ టఫ్ రోడ్స్లో కూడా మీకు యాక్షన్ చాలా బాగుంటుంది. ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ రేర్ ప్రొఫైల్లో మీకు టైల్ లైట్స్ వచ్చేసి మీకు హాలోజన్లో ప్రొవైడ్ చేశారు. ఇవి చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. బ్రేక్ లైట్ అండ్ రివర్స్ లైట్ కూడా ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద వచ్చేసి మీకు బాక్సీ టైప్లో డిజైన్ చూడవచ్చు ఇక్కడ. అండ్ దీంట్లో రిఫ్లెక్టర్. ఇక్కడ వచ్చేసి మీకు పార్కింగ్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ 1 and 2. ఇక్కడ మీకు నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ ఉంటుంది. కింద వచ్చేసి మీకు స్కఫ్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు కింద. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పంచ్ డాట్ ఈవీ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అండ్ పైన మీకు వచ్చేసి 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ కెమెరా ఒకటి నోటీస్ చేయొచ్చు. టాటా లోగో. ఇక్కడ వచ్చేసి మీకు వైపర్, డిఫాగర్ అండ్ పైన మీకు స్టాప్ లైన్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. స్పాయిలర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. రూఫ్ రైల్స్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్లో చూడొచ్చు రూఫ్ రైల్స్. అండ్ పైన వచ్చేసి మీకు సన్ రూఫ్. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం.
ఈ బూట్ వచ్చేసి మీకు 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మీకు రేర్ సీట్స్ని 2 వేస్గా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి మీకు 15 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన కిట్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. దాని కింద ఆ కిట్ని మొత్తం మీకు పైకి పుల్ చేస్తే మీకు స్పేర్ వీల్ కింద ఉంటుంది. ఈ వెహికల్ మీకు డోర్ హ్యాండిల్ ఏం ప్రొవైడ్ చేయలేదు. పైన ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటీరియర్ వచ్చేసి మీకు డ్యూయల్ టోన్ వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్, ట్విటర్, డోర్ హ్యాండిల్, విండో స్విచ్, కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఒకసారి కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాం. ఈ కూర్చున్న తర్వాత లెగ్ రూమ్ చాలా బాగుంది, నీ రూమ్ కూడా బాగుంది. ఇక్కడ మీరు మొబైల్ని హోల్డ్ చేసుకోవచ్చు, కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు 2 ప్యాసింజర్స్కి. సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ 2 కప్ హోల్డర్స్. బట్ అది సీల్ చేసింది కదా, ఓపెన్ చేయడం కుదరట్లేదు. అండ్ ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ టైప్లో ఉన్నాయి, బట్ ఇవి వెంటిలేటెడ్ సీట్స్ కాదు. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. డోర్ మీకు వైడ్ యాంగిల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ట్విటర్, క్రోమ్ డోర్ ఓపెనర్, డోర్ హ్యాండిల్. ఇక్కడ వచ్చేసి మీకు ఓఆర్విఎంని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పవర్ విండో వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ మాత్రం 1 టచ్ ఇచ్చారు, రిమైనింగ్ అన్నీ మీకు నార్మల్గా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ చైల్డ్ లాక్. కింద వచ్చేసి మీకు 1 కప్ హోల్డర్ అండ్ 1 బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. స్పీకర్, డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు లివర్ ప్రొవైడ్ చేశారు. మీకు సీట్ని హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ హైట్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మీకు డౌన్ చేసుకోవచ్చు లివర్ ద్వారా. ఇవి వెంటిలేటెడ్ సీట్స్, కూల్ అవ్వడానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ కంఫర్ట్ చాలా బాగుంది సీట్స్ది. మీకు బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్రోమ్ ఎలిమెంట్ చూడొచ్చు ఇక్కడ. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు ఇంజన్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేశారు. పైన ఏసీ వెంట్స్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి చిన్న స్టోరేజ్ స్పేస్. ఈ స్టీరింగ్ వీల్ని టిల్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లివర్ ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని కిందకి పుల్ చేసి స్టీరింగ్ వీల్ని పైకి కిందకి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని అలానే పట్టుకొని అగైన్ లివర్ని పైకి పుల్ చేస్తే అలానే హోల్డ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు సన్ వైజర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్యాబిన్ ల్యాంప్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మీకు పవర్ అవుట్లెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు 12 volts పవర్ అవుట్లెట్. ఇక్కడ వైర్లెస్గా మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయాల్సి ఉంటుంది, ఆటో హోల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 2 కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్ కింద మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఏసీ వెంట్స్. గ్లవ్ బాక్స్ వచ్చేసి మీకు టాటా అన్ని వెహికల్స్లో మీకు చాలా బిగ్ సైజులో ఉంటుంది. ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్. స్టీరింగ్ వీల్ వచ్చేసి మీకు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇది ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. అండ్ ఇది పియానో బ్లాక్ ఫినిషింగ్తో చూడొచ్చు సెంటర్లో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. అండ్ మీకు సెంటర్లో ఇల్యూమినేటెడ్ టాటా లోగో కూడా వస్తుంది స్టార్ట్ చేసినప్పుడు. ఏసీ వెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన రివ్యూ చూస్తున్న వెహికల్ వచ్చేసి ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ 7.2 ఫాస్ట్ ఛార్జర్. ఇది యాక్చువల్గా ఈ వెహికల్లో ఛార్జింగ్ లేదు,
డెమో వెహికల్ కాబట్టి సో అందరూ వచ్చి స్టార్ట్ చేస్తున్నారని ఛార్జింగ్ పెట్టలేదు. సో టెస్ట్ డ్రైవ్ వెహికల్ వచ్చేసి మన దగ్గర తీసుకుంటాం మీడియం రేంజ్ వెహికల్ ఉంది. సో చూద్దాం ఒకసారి క్లస్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. 77 రేంజ్కి 225 వెళ్తుంది అన్న వెహికల్. ఓకే, మనకి ఏసీ ఆన్ చేయండి ఒకసారి. ఆటో ఏసీ ఆన్ చేస్తే 202కి వెళ్ళిపోయింది. అంటే మనకి ఈజీలీ మనకి రేంజ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి రేంజ్లో రీజంక్షన్ ఉంటుంది. మనం 11-1, 11-2, 11-3 ఉంటే ఇలా 3 లెవెల్స్లో మనకి రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. 241 ఉంది ఇప్పుడు థర్డ్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో 237 ఉంది. థర్డ్ లెవెల్లో 231 ఉంది. మీరు ఇప్పుడు ఏసీ ఆఫ్ చేసారు అనుకో, మనకి ఇది బ్యాటరీ, సిటీ మోడ్, ఒరిజినల్ కిలోమీటర్స్ రీడింగ్, రేంజ్ అనేది 239. మనకి 77 కిలోమీటర్స్కి 239 ఉంది. పైన నావిగేషన్, నార్త్, టైమ్ ఇన్ఫార్మ్, 239 కిలోమీటర్స్ ఛార్జింగ్ మనది. నార్త్ ఈస్ట్ మనకి వెస్ట్ ఉంది. వెహికల్ మనకి ఎక్కడ వెళ్తున్నామో నార్త్ వెస్ట్ ఇది ఇక్కడ చూపిస్తాం చూడండి మ్యాప్. ఇప్పుడు 177 కిలోమీటర్స్లో 231 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేస్తే 208 మనకి అనేది బ్యాటరీ లెవెల్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. అదే మనకి ఇప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు బ్యాటరీ రేంజ్ కోసం మనకి ఇక్కడ రీజంక్షన్ అనేది చూపిస్తుంది. మనం ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ప్లస్ చేసి ఆఫ్ అనమాట. ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది ప్లస్ అనేది ప్రెస్ చేస్తే మనకి రేంజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి అక్కడ 213 ఉంది, 216. మనకి రేంజ్ అనేది రన్నింగ్లో రేంజింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. రీజంక్షన్ అవుతుంది అంటే మనకి బ్యాటరీ మనకి ఛార్జింగ్ అనేది కొంచెం ఒక 5 to 10 కిలోమీటర్స్ పెరుగుతుంది. సిటీ మోడ్ మనకి మోడ్స్ ఉంటాయి. సిటీ మోడ్ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ స్పెడ్ చేస్తే మనకి 205 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక 10 కిలోమీటర్స్ లో అయిపోయింది స్పోర్ట్స్ మోడ్లో. అదే మనకి ఎకనామిక్ మోడ్ ఉంటుంది. ఎకనామిక్ మోడ్లోకి పోతే 224 మనకి ఇప్పుడు 10 కిలోమీటర్స్ మనకి పెరిగింది మనకి లాంగ్ వెళ్ళినప్పుడు రేంజ్లో. ఇది పార్కింగ్ అంటే వెహికల్ పార్క్. మనకి బ్రేక్ అప్లై చేసి మనకి పార్కింగ్లోకి వెళ్తే కింద బ్రేక్ అప్లై చేసి పార్కింగ్ చేయాలి. మళ్ళీ బ్రేక్ అప్లై చేసి రివర్స్ చేయాలి. ఆటోమేటిక్ మన కెమెరా ఆన్ అవుతుంది. న్యూట్రల్ వెళ్తే ఇక్కడ చూపిస్తే మనకి న్యూట్రల్ ఓన్లీ రేంజ్ రెడీ అని ఉంటుంది 0లో. డ్రైవ్ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి డ్రైవ్. ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్. మళ్ళీ మనకి బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకుంటే ఇక్కడ సింబల్ వెళ్ళిపోతుంది మనకి హ్యాండ్ బ్రేక్ది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి హ్యాండ్ బ్రేక్ సింబల్. డౌన్ చేయని హ్యాండ్ బ్రేక్ సింబల్ రిలీజ్ అయిపోయింది. ఇలా హార్ట్ హోల్డ్ ఉంటుంది. మనకి సీట్ బెల్ట్ పెట్టుకుంటే హార్ట్ హోల్డ్ కూడా వర్క్ చేస్తుంది. వెహికల్ ఇన్ఫార్మ్ అంటే మన టైర్ ప్రెషర్స్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మన టైర్ ప్రెషర్స్ మన లో ఉంటే చూపిస్తుంది. ఈ ఓకే అని ఉంది కదా, ఇప్పుడు ఇలా 32 ఒక 2% తక్కువ ఉన్నది, 30 లో ఉన్నట్టు చూపిస్తుంది మనకి ఎక్కడ ఏమున్నా. నెక్స్ట్ ఇది ఎనర్జీది. మనకి వెహికల్ స్పీడ్ వెళ్తే రెడ్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి నార్మల్ లెవెల్ వెళ్తే సెంటర్ లైన్స్ వస్తాయి. అదే మన స్పీడ్ వెళ్తే దీని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వెళ్ళిపోతుంది వెహికల్. మీడియా మనకి రేడియో ఆర్ మనం FM మనం బ్లూటూత్ మనం వాడితే ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు మ్యూజిక్స్. ఆర్ మన కాల్ వస్తే కాంటాక్ట్స్ కూడా చూపిస్తుంది, ఏ కాంటాక్ట్ వచ్చింది పేరుతో సహా. నెక్స్ట్ వన్ మ్యాపింగ్. నావిగేషన్లో మనం ఆటో ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ ఆండ్రాయిడ్ రెండు కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీకు మ్యాప్ చూపిస్తుంది. నోటిఫికేషన్స్ ఫోన్లో ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా మనకి ఇక్కడ క్లస్టర్లో చూపిస్తుంది మన ఫోన్ది. ఎనర్జీ ఇన్ఫార్మ్ మనకి ఛార్జింగ్ కనెక్ట్ అయిందా కాలేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది వెహికల్ది. దీని ఛార్జింగ్ పాయింట్ ఫ్రంట్ ఉంటుంది. మనం కనెక్ట్ అయితే ఇక్కడ సెంటర్లో ఛార్జింగ్ పాయింట్ సింబల్ చూపిస్తుంది. సెట్టింగ్స్ మన డిస్ప్లే సెట్టింగ్స్ ఇవి. 1 సెంటర్ డిస్ప్లే డిజిటల్ వెర్షన్ ఉంటుంది. మనకి డిజిటల్ కావాలంటే డిజిటల్గా ఉంటుంది. 3 సెట్టింగ్స్ ఉంటాయి మనకి ఇలా డిజిటల్లో. మనము క్రూజ్ కంట్రోల్ మీకు చెప్తున్నా చూడండి. క్రూజ్ బటన్ ప్రెస్ చేసి బండి డ్రైవ్లో వేసుకొని కంపల్సరీ సీట్ బెల్ట్ ఉంటేనే క్రూజ్ అనేది ఆన్ అవుతుంది. క్రూజ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి క్రూజ్ అనేది చూపిస్తుంది కంట్రోలింగ్. మనం వెహికల్ స్టార్ట్ చేసి మనం ఒక స్పీడ్ లాక్ చేసుకుంటే ఆ లాక్లో వెళ్ళిపోతాం. మళ్ళీ మనం బ్రేక్ టచ్ చేస్తే అన్లాక్ అవుతుంది వెహికల్. మనకి కావాలంటే చూడండి ఒకసారి.
64కి నేను లాక్ చేసిన 64కి వెళ్తుంది చూడండి వెహికల్. ఇప్పుడు నేను లో చేసుకోవచ్చు హై స్పీడ్, మళ్ళీ బ్రేక్ చేస్తే డౌన్ అయిపోతుంది. మళ్ళీ డౌన్ చేసిన ఇప్పుడు 49 కిలోమీటర్ స్పీడ్కి నేను లాక్ చేసుకున్నా. నేను వితౌట్ ఎక్సిలేటర్ వెహికల్ డ్రైవ్ చేయగలుగుతాను. మళ్ళీ అట్లా ప్లేస్ చేస్తే మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. చూడండి మనం ఎంత స్పీడ్ అనేది వెళ్ళొచ్చు. 81 కిలోమీటర్ స్పీడ్ పెట్టిన క్రూజ్ కంట్రోల్. ఆటోమేటిక్లీ మనకి 74, 75, 76, 77, 78, 80. మన స్పీడ్ లిమిట్ ఈ రోడ్ది 80 ఉంది. మనకి 80కి లాక్ అయింది. డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే బ్రేక్ టచ్ చేసి ఆటోమేటిక్ క్రూజ్ కట్ అవుతుంది. బ్రేక్ ప్రెస్ చేసిన క్రూజ్ కట్ అయిపోయింది. మళ్ళీ మన స్పీడ్ని బట్టి మనం మళ్ళీ ప్రెస్ చేస్తే మనం ఏ లెవెల్ స్పీడ్లో అదే లెవెల్ స్పీడ్లో లాక్ అవుతుంది వెహికల్. మనం లెఫ్ట్ వెళ్ళాలనుకోని లెఫ్ట్ ప్రెస్ చేసినాం అనుకోండి, లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్ విజువల్ ఆన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ మిర్రర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం రైట్ వేసుకున్నప్పుడు రైట్ మిర్రర్ చూసుకోవచ్చు, రైట్ విజువల్ చూసుకోవచ్చు. లాంగ్ వెళ్ళినప్పుడు మనకు బ్యాక్ మిర్రర్ చూసుకోవడం ఇవ్వడం ఉంటే బ్యాక్ మిర్రర్ కూడా బ్యాక్ కెమెరా కూడా ఆన్ అవుతుంది. రన్నింగ్లో మనం ఎంత డిస్టెన్స్లో వస్తుంది ఏందని చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి మనకు 365 degrees 2D ఆన్ కావాలంటే కంపల్సరీ మన వెహికల్ అనేది 20 స్పీడ్ లో ఉన్నప్పుడే మనకి యూజ్ అవుతుంది. ఈ బటన్ ప్రెస్ చేయాలి. 20 స్పీడ్ లో ఉన్నప్పుడే మన వెహికల్ అనేది మనకి 365 degrees మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఇప్పుడు నా వెహికల్ 15, 14, 13 కిలోమీటర్ స్పీడ్ ఉంది. ఇండికేటర్ ఆఫ్ చేసిన. ఇప్పుడు చూడండి 365 degrees కెమెరా చూడండి. నేను బటన్ ప్రెస్ చేసిన 365 degrees, అది కూడా జస్ట్ 10 స్పీడ్లోనే వెళ్తున్నాను నేను. ఎందుకంటే జస్ట్ మనకి యూజ్ మనకి పార్క్ యూజ్ అవుతుంది. ఇలా మనకి 2D అనేది మనకు 4 సైడ్ చూపిస్తుంది. ఫ్రంట్ ఇది వెహికల్ స్పీడ్ అయింది. 2Dలో ఫ్రంట్ కెమెరా, బ్యాక్, లెఫ్ట్, రైట్ చూపిస్తుంది. లెఫ్ట్ 2 wheels, ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్. రైట్ వీల్స్, ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్. ఫ్రంట్ కెమెరా మనకి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంది మనకి ఎల్లో లైన్స్ అనేటి మన ఫ్రంట్ వీల్స్, బ్లూ లైన్స్ అనేటి మన బ్యాక్ వీల్స్ అనమాట. ఇలా బ్యాక్ మిర్రర్ మనకి బ్యాక్ మిర్రర్ యూజ్ చేసుకోనికి మనకి అవసరం ఉండదు. మనకి ఎక్కువ కెమెరా 365 degrees కెమెరా మనకి 8 సైడ్ చూపిస్తాం. మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. చూడండి మన వెహికల్ మూవ్మెంట్ కూడా చూడండి మీరు. వెహికల్ టైర్స్ కానీ వెహికల్ మూవ్మెంట్స్ కూడా మనకి ఈజీలో ఉంటుంది. ఫ్రంట్ 2 wheels మనం లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్, రైట్ కట్ చేస్తే రైట్. చూడండి ఎట్లా కట్ అవుతుంటుంది. బ్యాక్ 2 wheels మనకు పార్కింగ్కి యూజెస్ అవుతుంది. స్ట్రైట్ ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏమన్నా వాల్ కానీ ఏదైనా ఉంటే ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవచ్చు మనకి 2 wheels. ఇది షార్ట్ రేంజ్ వెహికల్ మనకి ఇప్పుడు ఇది 315 చూపిస్తుంది ఎగ్జాక్ట్. మన ఫుల్ 100% ఛార్జింగ్ ఉంటే 70%కి 200 రేంజ్ చూపిస్తుంది. మనకి ఇంకోటి ఇలా ఏసీ ఆన్ ఉందన్న 200 చూపిస్తుంది, లేకపోతే 239 కిలోమీటర్స్ చూపిస్తుంది వెహికల్. రీజెంక్షన్లో మనకి ఎగ్జాక్ట్ 232 చూపిస్తుంది మనకి వెహికల్. ఇది షార్ట్ రేంజ్లో. బ్లూటూత్ మనం కనెక్ట్ చేసుకుంటే ఆటో ప్లే, ఆన్ ప్లే వితౌట్ వైర్లెస్ చేసుకోవచ్చు. అలెక్సా ఉంటుంది మనకి. క్లైమేట్కి వెళ్తే మనకి ఏసీ హై చేసుకోవచ్చు, ఫ్యాన్ టెంపరేచర్ హై ఆర్ లో, ఈకోస్. మనకి ఏంటంటే మనకి బయట ఉన్న వెదర్ తోటి మనకి కూల్ చేసుకోవచ్చు. మ్యాక్స్ అనేది ఓన్లీ ఫ్రంట్ మిర్రర్కి మనకి ఫోగ్ వస్తే దానికి యూజ్ అవుతుంది. ఏసీ ఆర్ ఆటో వేసుకుంటే మనకి మన బయట వేడితోటి మనకు కంపేర్ చేసి మనకి కూల్నెస్ ఇస్తుంది వెహికల్ అనేది. మనం లో చేసుకోవచ్చు, హై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియా మనము యూఎస్బి యూజ్ చేసుకుంటే యూఎస్బి పెట్టుకుంటే మనకి మీడియా ఆన్ అవుతుంది. మీడియాలో మనకి యూఎస్బి, బ్లూటూత్, ఐపాడ్, యాపిల్ 100 ఉంటుంది, యాపిల్ కార్ప్లే ఉంటుంది. ఇంకోటి లైటింగ్ మోడ్స్ మనకి మోడ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. మనకి లైటింగ్స్ అనేవి క్లస్టర్ లైటింగ్స్ చూపిస్తుంటుంది. మనకి ఇక్కడ ఉంటుంది లైట్స్ మనకి మీకు లైటింగ్ అనేది కనబడుతుంది. గ్రీన్ ఆర్ బ్లూ ఆర్ ఎల్లో ఇలా మనకి కలర్స్ ఉంటుంది. కావాల్సిన కలర్ సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మనం ఫోన్స్
ఇక మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒకసారి మన ఫోన్స్ మొత్తం కాల్స్ అన్ని ఇళ్ళని చూసుకోవచ్చు మనం. సౌండ్ డెమో చూసుకోవచ్చు మీరు. ఇలా మనకి మోడ్స్ కూడా ఉంటాయి, సౌండ్ మోడ్స్. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి ఒకసారి. షేర్ లొకేషన్, మన లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ అయినాక మీకు ఒక ఐఆర్ యాప్ వస్తుంది, దాని నుంచి మనం వెహికల్ని మనం ట్రాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. టాటా అసిస్టెన్స్ 365 degrees కెమెరా, మనం ఇక్కడ బటన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అట్లా మనకి స్క్రీన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్లోకి పోతే ఆడియో, డ్రైవర్ అసిస్టెన్స్, మనకి పార్కింగ్ అసిస్టెన్స్ ఉంటుంది, టోన్ వాయిస్ మనకి టోన్స్ ఉంటాయి చేసుకోవచ్చు. టైమింగ్ అప్డేట్స్ ఏమైనా సిస్టమ్స్ ఉంటే సిస్టమ్స్, వెహికల్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే అప్డేట్ చూపిస్తుంది, మనకి వర్షన్స్ చూపిస్తుంది. సెట్టింగ్స్, సిస్టంలో మనకి టైమ్, ఫ్యాక్టరీ రీసెట్, ఫోర్ట్ రీసెట్, అబౌట్ మనది ఏంది సబ్జెక్ట్ ఏది ఉందని, వెహికల్ డోర్ అసిస్టెన్స్, ఆటో లైట్, మనకి ఆటో లైటింగ్ ఉంటుంది. మనకి ఆటో లైటింగ్ ఆన్ చేసుకుంటే 30 seconds కావాలా 60 seconds కావాలా చెక్ చేసి ఆటో లైట్ ఆన్ చేసుకొని మనం వెహికల్ ఆఫ్ చేసుకున్నా కూడా చూపించవచ్చు. మనకి వితౌట్ మన రిమోట్ మీద ఇది ఉంటుంది లైట్ బటన్, ఇది ఉందిగా, మనకి 30 seconds పెట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేసాం అనుకో 30 seconds ఆన్ ఉంటాయి, తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ లైటింగ్ అనేది. 360 degrees కెమెరా బటన్ మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రెస్ చేయని. వెహికల్ లాక్, అన్లాక్, బూట్ మనం ప్రెస్ చేస్తే బూట్ అన్లాక్ అవుతుంది. 4 indicator, హిల్ అసిస్టెన్స్, రీసెంట్ ఇది మనకి వెహికల్ డౌన్ వెళ్ళేటప్పుడు ఇది మనం ప్రెస్ చేసుకుంటే మన వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్స్ట్రా లైటింగ్, బంపర్ లైటింగ్స్ అనమాట. మనం హెడ్ లైట్స్ ఆన్ చేసుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా లైటింగ్స్ ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ గ్రీన్గా వస్తుంది, అది మనకి ఫ్యూల్ మనం ఛార్జ్ పెడతాం కదా, ఛార్జింగ్ అన్లాక్ చేసుకోనికే. అదే ఇప్పుడు మనం వెహికల్ ఆఫ్ చేసినాక మనకి ఇక్కడ క్యాప్ వస్తుంది, ఇది ప్రెస్ చేస్తే మన ఫ్రంట్ క్యాప్ ఓపెన్ అవుతుంది. దీంతో మన క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది దీంతో, లాస్ట్ దాంతో. ఆటో ఏసీ, మనం ఆటో వస్తే ఆటో ఏసీ ఆన్ అవుతుంది. ఏసీ ఆఫ్, మనకి వెంటిలేషన్ లెగ్స్కి కావాలా, ఫేస్కి కావాలా, మ్యాక్స్ కావాలా, ఓన్లీ మ్యాక్స్ వచ్చి రేర్ కావాలంటే అట్లా ఉంటుంది. మ్యాక్స్ అంటే ఓన్లీ ఫ్రంట్ మిర్రర్కి, ఇది బ్యాక్ మిర్రర్కి. ఇది కంపల్సరీ ఉండాలి ఇన్నర్ ఏరియా తిరగడానికి. ఫ్యాన్ లో ఆర్ హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు. 7 నెంబర్ ఉంటుంది మనకి. టెంపరేచర్ 18 degrees నుంచి 18 degrees అంటే లో, ఇంకోటి 30 degrees హై అని ఉంటుంది, అది హై. 30 degrees హై పెట్టుకొని మీరు ఏసీ వేసుకున్నా మీకు కూల్ వస్తుంది, ఏసీ ఆఫ్ చేసుకుంటే హీట్ వస్తుంది. 30 degrees హై పెట్టుకొని ఏసీ ఆఫ్ చేస్తే మనకి హీట్ వెంటిలేషన్ అని వస్తుంది. మనకి ఆటో ప్రెస్ చేసి ఆటోమేటిక్లీ మనకి వెంటిలేషన్ అనేది డౌన్ అయిపోతుంది. 12 volts వైర్లెస్ 12 volts ఛార్జర్, ఇది మనకి పంక్చర్ కిట్ వస్తుంది ఈవీ వెహికల్స్లో, దానికి యూజ్ అవుతుంది. 5 volts టైప్-C వస్తుంది, యూఎస్బి వస్తుంది. వైర్లెస్ ఛార్జర్ మన ఫోన్స్ యూజ్ చేసుకోనికే, మన వైర్లెస్ ఛార్జర్ ఫోన్స్ యూజ్ చేసుకోనికే ఛార్జర్ ఇది. మోడ్స్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. మన బ్రేక్ ప్రెస్ చేసి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ న్యూట్రల్. ఈకో, స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసే రిలీజ్, పైకంటే హ్యాండ్ బ్రేక్. మీకు లోపల ఒక డెడికేటెడ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇది స్లైడ్ చేసి మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఛార్జింగ్ మీరు మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్లైడ్ చేస్తే సరిపోతుంది. ఈ టాటా పంచ్ బ్యాటరీ వచ్చేసి 35 kilowatts లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసి 25 kilowatts మిడ్ రేంజ్ ఉంటుంది. టాప్ ఎండ్ వచ్చేసి మీకు 35 kilowatts బ్యాటరీ యూజ్ చేశారు టాప్ ఎండ్ వేరియంట్లో. 25 kilowatts దానికి వచ్చేసి మీకు 80 bhp ఉంటుంది అండ్ 114 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ 35 kilowatts దానికి వచ్చేసి మ్యాక్సిమం పవర్ 121 bhp ఉంటుంది, 190 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 421 kilometers డ్రైవ్ చేసుకోవచ్చు సింగిల్ ఛార్జ్కి. ఈ సింగిల్ ఛార్జ్కి పట్టే టైం వచ్చేసి 50 kilowatts దానికైతే 50 kilowatts ఛార్జింగ్ యూస్ చేస్తే మీరు 10 to 80% 56 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.